పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ దగ్గర పూర్ణపాడు లాగేసు వంతెన నిర్మించాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో పోరాటం చేశాం. అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గం. మేము పోరాటం చేస్తున్న సందర్భంలో అధికార పార్టీ నాయకులు పోరాటాలకు వెళ్ళక్కర్లేదు, మేము నిర్మాణం ప్రారంభిస్తాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడామని చెప్పి ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి పోరాటానికి రాకుండా ఆపించడానికి ప్రయత్నం చేసిన అధికార పార్టీ నాయకులకి మేము ప్రశ్నిస్తున్నాం. 22వ తారీఖున మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా జరిగిన తర్వాత ఈ రోజుకి దాదాపు నెల రోజుల దగ్గర వస్తుంది. మరొక 5 రోజులు పోతే నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లో మీరు ఏం చర్యలు తీసుకున్నారో, జూలై లోపు పని ప్రారంభించకపోతే నాగావళి ఉధృతంగా వచ్చి పని చేసే అవకాశం ఉండదు. మరో సంవత్సరం మళ్ళీ అవతలికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు చెప్తున్న మోసపు మాటలు, వీటిని ప్రజలు నమ్మొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యంగా ఎమ్మెల్యే జగదీశ్వర్ గారికి మేము చెప్తున్నది, ఈ నెలాఖరు లోపు మీరు పనులు ప్రారంభిస్తే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క. పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క, లేకపోతే మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. కాబట్టి మే నెలాఖరు లోపు పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి మిగిలిపోయిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి చేసి స్లాబ్లు వేసి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జూన్ నెలలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.